అయ్యో అలా పడిపోయాడేమిటి? అయ్యో లేలే, ఏమైందిరా? తొక్క మీద కాలేసా. సరే, నిన్న నన్ను రెచ్చగొట్టేసి అలా వెళ్ళిపోయావంటే నువ్వనుకుని నీ ఫ్రెండ్ తో ప్రొసీడ్ అయిపోయి షోల్డర్ మీద షోల్డర్ వేసేసాడు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఇది అప్పుడే నన్ను 2వ దెబ్బ కొట్టేసింది. కొంపదీసి దీంతోనే నాకు ముడిపడిపోతుందా? సారీరా. దేనికే? దేనికి? బుద్ధ విగ్రహం అంత మగాని నిన్ను పట్టు కొట్టాను. ఇందాక నువ్వు నా భుజం మీద చేసినప్పుడు వైశేఖర్ అక్కడే ఉన్నారు. అందుకే నువ్వెవరో తెలియనట్టు నటించి నిన్ను కొట్టాను. సారీ, ఏమనుకోకురా. నో ప్రాబ్లం, ఏం పర్లేదు. మగవాళ్ళని కొట్టడం ఆడవాళ్ళ జన్మ హక్కే, జన్మ హక్కు. మిస్టర్ కృష్ణాంతటి వాడే మిస్సెస్ సత్యభామ చేత హెడేళ్ల కాలుతో తండించుకున్నాడు. ఏం పర్లేదు, నువ్వు కూడా కొట్టు. అయ్యో, ఇంకెప్పుడు కొట్టను రా. నేనేం అనుకోనే. ఇదిగో చెంప, అదిగో చెయ్యి. కొట్ట. వదలరా. వదలను. చెయ్యి వదలరా. వదలను. అయ్యో వదలరా, నేను టైం చూసుకోవాలి. ఓహో, చూసుకో. అమ్మో, నాకు టైం అయింది. వస్తా, రేపు కలుద్దాం. రేపా? అయితే రేపు ఎక్కడ కలుద్దామే? బీచ్ లోనా? పెద్దవాళ్ళు బీచ్ ఏంట్రోయ్? అవును కదా. పోనీ కృష్ణా బ్యారేజ్ మీద? అయ్యో, అక్కడేంట్రా మరి అసహ్యంగా. అయితే గాంధీ పార్క్ లో? ఇంత చండాలమైన టేస్ట్ ఏంట్రా బాబు నీది? సరే, ఎక్కడ కలుద్దాం నువ్వే చెప్పవే. శ్మశానంలో కలుద్దాం. శ్మశానమా? ఆహా, బ్రహ్మాండమైన ప్లేసే. నీ టేస్టే. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? చిన్న తార్కాణ చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో, ఇదిగో ఇక్కడ ఉంది. ఏంటి ఆనా? కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసిలో ఓం నమ శివాయ. అవునా? అవును, ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెంలో నా దగ్గర 10 రూపాయలు అలా ఓడిపోయావు. లెగ్గు బాబు, లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గా? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గా? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను ఈ చెట్టు కింద ఎందుకున్నాననుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు, లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి, అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవరిచ్చాడు గాడ్. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంపతీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా? లేదు. ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే, మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్గ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు? ఖచ్చితంగా ఓం నమః శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుందంటావు? డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది. వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మోగిండి. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు కానీ బాధతో చచ్చిపోయారు. ఏమిటి, నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది, మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట వల్చేస్తాను. లోపల పద. ఏయ్, ఆగక్కడ. ఎవర్రా నువ్వు? ఏమండి, వీడెవరో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. నువ్వే రా. మా ఆయన్ని పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడిరా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుండే. హాయ్ బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. లుంగియా? ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత భుజం మీద చేసింది. ఆ తర్వాత నేను భుజం మీద చేయించాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతారా? నీ అమ్మ, నువ్వు చెప్పు. తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే
రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను, లేకపోతే షేవ్ అయిపోను. లే పద. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది. లేదు పద. అది కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. ఏయ్! మర్యాదగా చెబుతావా, దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండా సారీ మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను.